వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. మధ్యం ప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ నిరుపాధి లొంగిపోవాలి అని డిమాండ్ చేశారు. మూసీ నది అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గద్దర్ ఫిలిం అవార్డుల తుది జాబితాను జ్యూరీ సభ సభ్యులు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలు అందజేశారు. రాజు వెడ్స్ రాంబాయి సినిమాకు గద్దర్ రైల్వే కోడూరు కోర్టుకు హాజరైన జనసేన ఎమ్మెల్యే ఆరవశ్రీ బాధితురాలు హర్ష బిన్నా. మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ నిరుపాధి లొంగిపోవాలి అని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ఇరాన్, ఇజ్రాయెల్ మరియు గల్ఫ్ ప్రాంతాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు కొనసాగిస్తుంది. ఐక్యరాజ్య సమితిలో ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరావానీ మాట్లాడుతూ అమెరికా మరియు ఇజ్రాయెల్ తమ దేశంపై చేస్తున్న దాడుల్లో ఎలాంటి ఎర్రగీత పాటించడం లేదని ఆరోపించారు. సివిలియన్ జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలపై బాంబు దాడులు జరుగుతున్నాయని తెలిపారు. గత వారం ప్రారంభమైన యుద్ధం తర్వాత అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు కనీసం 1332 మంది మరణించినట్లు సమాచారం. శనివారం తెల్లవారుజామున కూడా ఇరాన్ రాజధాని తెహ్రాన్ పై భారీ బాంబు దాడులు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇదిలో ఉండగా ఈ వారం ఇరాన్లోని మినా ప్రాంతంలో ఉన్న బాలికల పాఠశాలపై జరిగిన దాడిలో 165 మంది విద్యార్థినులు మృతి చెందిన ఘటనపై ఐక్యరాజ్య సమితి నిపుణులు స్వతంత్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ దాడికి అమెరికా సైన్యం బాధ్యత వహించే అవకాశం ఉందని కొన్ని మీడియా సంస్థలు నివేదిస్తున్నాయి. మూసీ నది అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. మూసీ నది ఒడ్డున కూరగాయల దుకాణాలు, హోటళ్లు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాత్రిపూట కూడా వ్యాపారాలు జరిగేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని ఆయన పేర్కొన్నారు. మూసీ నది పరిసరాల్లో హోటళ్లు, కూరగాయల మార్కెట్లు, ఇతర వ్యాపారాలు నిర్వహించేందుకు అవకాశం కల్పించడంతో పాటు పంటలు పండించేలా కూడా చర్యలు తీసుకుంటామని వ్యక్తం చేశారు. మూసీ నది చుట్టూ నైట్ ఎకానమీని అభివృద్ధి చేసే యువతకు ఉపాధి అవకాశాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో కూడా మూసీ నది రివర్ ఫ్రంట్ మనం డెవలప్ చేసుకుంటున్నాం. దీని చుట్టూతో రాత్రిపూట మొత్తం వ్యాపారాలు ఓపెన్ చేస్తాం. పొద్దుటిపూట పనిచేసుకోవడమే కాదు, రాత్రిపూట పనిచేయడానికి కూడా మూసీ నది ఒడ్డున రెండు వైపులా రాత్రి మొత్తం వ్యాపారాలు జరిగేటట్టు హోటళ్ళు, వ్యాపారాలు, కూరగాయలు, పంటలు, ట్యాక్సీ అన్ని చేసి మొత్తం లైట్లు పెట్టి బ్రహ్మాండంగా పెట్టి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి శాంతి భద్రతలను పటిష్టంగా అమలు చేసి పొద్దుపూట కష్టం చేసుకున్న వాళ్ళు సాయంత్రం పోతే కూరగాయలు కొనుక్కోవాలనుకున్నా, బట్టలు కొనుక్కోవాలనుకున్నా, పిల్లల్ని తీసుకెళ్ళి ఇంత హోటల్లో మనం ఇంత మంచి భోజనం పెట్టించి మొత్తం అట్లా నగరాన్ని చూపించి రావాలనుకున్నా ఈరోజు మొత్తం ఇదంతా అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. దీన్ని నైట్ ఎకానమీ అంటారు. పొద్దుటిపూటనే కాదు, రాత్రిపూట పరిశ్రమలు ఎట్లయితే జరుగుతున్నాయో నైట్ టూరిజంని కూడా మనము, లేక్ టూరిజంని కూడా మనం ఇవాళ డెవలప్ చేయాలనుకుంటున్నాం. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో జ్యూరీ కమిటీ సభ్యులు అవార్డులు ఎంపిక ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం తుది జాబితాను డిప్యూటీ సీఎం కు సమర్పించారు. సినిమా రంగంలో ప్రతిభ కనబర్చిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు సహా వివిధ విభాగాల్లో అవార్డులకు ఎంపికైన వారి వివరాలు ఈ జాబితాలో ఉన్నాయి. గద్దర్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ఫిలిం అవార్డులు సినీ రంగానికి ప్రత్యేక గుర్తింపుగా నిలవనున్నాయి. తెలుగు సినీ పరిశ్రమలో ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ అవార్డులను అందజేస్తున్నారు. జ్యూరీ కమిటీ సిఫారసుల ఆధారంగా త్వరలోనే అవార్డు గ్రహీతల పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. అనంతరం హైదరాబాద్ లో ఘనంగా అవార్డుల ప్రధానోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
ఫస్ట్ బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం అవార్డు అందుకున్న రాజు వెడ్స్ రాంబాయి సినిమా సెకండ్ బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం గా దండోరా ఉత్తమ నటుడు నాగ చైతన్య తండేల్ ఉత్తమ నటి రష్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ ఉత్తమ చిత్రం రాజు వెడ్స్ రాంబాయి ఉత్తమ ద్వితీయ చిత్రం దండోరా ఉత్తమ తృతీయ చిత్రం ది ప్రీ వెడ్డింగ్ షో నేషనల్ ఇంటిగ్రేట్ సినిమా తండేల్ ఉత్తమ పర్యావరణ చిత్రం ఇగ్వా ఉత్తమ డెబ్యూ ఫీచర్ ఫిలిం లిటిల్ హార్ట్స్ ఉత్తమ వినోదాత్మక చిత్రం సంక్రాంతికి వస్తున్నాం ఉత్తమ సోషల్ మెసేజ్ చిత్రం కోటు ఉత్తమ దర్శకుడు సాయిలు రాజు వెడ్స్ ఫస్ట్ బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం రాజు వెడ్స్ రాంబాయ్ డైరెక్టర్ శ్రీ వేణు ఉద్గుల ప్రొడ్యూసర్ సాయిలు శ్రీ సాయిలు డైరెక్టర్ అఖిల్ రాజ్ హీరో అండ్ తేజస్విని రావు హీరోయిన్ దానికి రాజు వెడ్స్ రాంబాయ్ ఫస్ట్ బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం గోల్డ్ సెకండ్ బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం దండోరా ముప్పినేని రవీంద్ర బెనర్జీ ప్రొడ్యూసర్ మురళీ కాంత్ దేవసోన్ డైరెక్టర్ అండ్ యాక్టర్ నందు హీరోయిన్ మౌనిక చికిలా తన కుమారుడిని హర్షవీణ వేధిస్తోందని రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే తల్లి ప్రమీలమ్మ పెట్టిన కేసులో మార్చి 2న రాష్ట్ర హైకోర్టు నుంచి బెయిల్ పొందిన హర్షవీణ హైకోర్టు ఆదేశాలతో బెయిల్కు సంబంధించి షూరిటీలు స్థానిక కోర్టులో దాఖలు చేసేందుకు హాజరైన హర్షవీణ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు ప్రతి శనివారం స్థానిక స్టేషన్లో హాజరు కావాలని షరతు విధించిన హైకోర్టు యూట్యూబ్ను దాడి చేసి నిర్బంధించిన మరో కేసులో సమస్యలా ఆందోళన వద్దు నిపుణులైన డాక్టర్ టి సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8883108108. మద్యం ప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ నిరుపాధి లొంగిపోవాలి అని డిమాండ్ చేశారు. మూసీ నది అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గద్దర్ ఫిలిం అవార్డుల తుది జాబితాను జ్యూరీ సభ సభ్యులు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలు అందజేశారు. రాజు వెడ్స్ రాంబాయి సినిమాకు గద్దర్ రైల్వే కోడూరు కోర్టుకు హాజరైన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణ